బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలితా వారి లక్ష్మి కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. ఇప్పుడు నేను పెద్ద అయింది, మేము ఒకప్పుడు ఎరగదీసాం ఉంటుంది అసలు. సో అది అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఉందా కాంబినేషన్ సీన్స్ ఉండయా పవన్ కళ్యాణ్ నేనే అన్నారు మరి ఏంటో మనకి అదేలే. ఇంకా ఇది సెప్టెంబర్లో గుంటూరు కారం కమిట్ అవ్వాలి. ఓకే. ఆ తర్వాత ఏమంటే అంటే క్యారెక్టర్ ఏమైనా చెప్పారా? క్యారెక్టర్ చెప్పారు, డేట్స్ వచ్చేసినాయి. ఓహో. త్రివిక్రమ్ గారు మరి అజయ్ ఘోష్ పిలిపించండి. త్రివిక్రమ్ తోటి ఫస్ట్ టైం మట్కా కరుణ్ కుమార్ది అది కమిట్ అవ్వాలి. నేను హీరో గారు మంచి త్రూఅవుట్ కాంబినేషన్, మంచి క్యారెక్టర్ అది. ఓకే. వరుణ్ తేజ్ది. దాని తర్వాత ఇక మా బుచ్చిబాబు ఉప్పిన బుచ్చిబాబు రామ్ చరణ్ తోటి దాంట్లో కూడా కమిట్ అయ్యావా? కమిట్ ఇంకా బిగిన్ కాలేదు. ఓకే. మొన్న పిలిపించి చెప్పాడు క్యారెక్టర్. అట్లాగే మంచి సినిమాలు ఉన్నాయి, చేతిలో మంచి పాత్రలు ఉన్నాయి. శంకర్, ఇంకో విషయం, దిల్ రాజు గారిది శంకర్ సినిమా ఒకటి రామ్ చరణ్ది, అందులో ఏదో చిన్న క్యారెక్టర్ ఉన్నారు, గేమ్ చేంజర్. దాంట్లో కమిట్ అవ్వాలి. రేపు 8వ తారీఖు నుంచి అది. ఓకే. 8 నుంచి ఉందా షూట్? ఉందా? 8 నుంచి ఉంది. అది కమిట్ అవ్వాలి. అట్లా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళ్ అయితే ఒక వీటి కోసం అని చెప్పేసి డేట్లతో తమిళ్ 2 సినిమాలు వదిలేసాయి ఇప్పుడు మళ్ళీ. అవునా? సినిమాలు వేసాను. ఇప్పుడు సుహాస్తో ఒక సినిమా డైరెక్టర్ బాలాజీ అని చెప్పేసి తమిళ కుర్రోడు తెలుగు సినిమా చేస్తున్నాడు. సుహాస్ తోటి తెలుగు తమిళ 2. అతను కథ ఏదో చెప్పడానికి వస్తున్నాడు 2-3 రోజులు చెన్నై నుంచి. తమిళ ఇంకో కుర్రోడు కూడా ఉన్నాడు, అతని పేరేంటి బాలమురుగన్ ఏదో ఉంది. అతను కొంచెం సరేలే బారండి. సో ఫస్ట్ టైం మొత్తానికి పవన్ కళ్యాణ్ తోటి, తర్వాత మహేష్ బాబు తోటి ప్రాజెక్టులో చేస్తున్నావు ఇప్పుడు. సో ఏంటి ఇప్పుడు వేటపాలెం అంటే మర్చిపోయి చెప్పడం అసలు. ఇంకా నీకు మంచి దోస్తు అసలు, బాబోయ్ నన్ను అయితే నాకు మంచి దోస్తు నా మీద పోట్లాడి అసలు మామూలుగా అసలు గోపీచంద్ అనలేని వీరసింహారెడ్డి ఒంగోలియన్ అని అదే క్రాక్ లో పెట్టుకోలేకపోయినా బాధపడి పాపం మొన్నే మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి నెక్స్ట్ సినిమా మళ్ళీ రవితేజతో. ఓకే. మన ఏరియాలోనే అంటారు షూటింగ్ కూడా. అవునా? ఇది చదువుతూనే మెయిన్ క్యారెక్టర్ ఒకటి అన్నాడు, అదేదో పీరియడ్ ఫిలిం అనుకుంటా కదా, మెయిన్ క్యారెక్టర్ అన్నాడు. ఓకే బాయ్ అని చెప్పాను. అదొకటి. గోపీచంద్ వదలడం మంచోడు అబ్బాయి. సో ఇలాంటి అంటే మన యొక్క ఏదంటాము రిలేషన్షిప్సే అంతే వాళ్ళతో మనం ఏర్పరచుకున్నట్టు బంధాలే కదా ఇవన్నీ కూడా. కాకపోతే సినిమా అనేది ఒక మాయా ప్రపంచం అంటారు కదా, ఆ బంధాలు ఎంతకాలం ఉంటాయి అనేదే. అయితే నిజమే, అవి నీకేంది నాకేంది అన్నట్టు ఉంటుంది తప్పితే. కానీ కొంతమంది ఉంటారండి, వాళ్ళు మర్చిపోలేరు. రఘు కొంచెం కనపడితే అబ్బో ఎందుకులే, నేను ఇప్పుడు కనపడ్డాడు నీ పక్కన ఉన్నాడు అనుకో, నా జీవితాన్ని నాశనం చేసినాడు అని అంట. ఏరా బాగానే ఉండవు కదరా అని అంటుంటాడు. ఎందుకంటే నేను విజయవాడ సిటీకి వెళ్ళి ప్రోగ్రామ్ డైరెక్టర్ చేసుకునేవాడిని. అక్కడ ఏదో బతుకుతా అట్టుండేవాడిని. నా వర్క్ అంతా చూసి ఇక్కడ ఎందుకు రాను రా, భలే ఉంది, విశాలమైన ప్రపంచం ఉంది రాడా, ఇక్కడ అడవి కాచిన వెళ్ళైపోతుంది రారా అని అనేవాడు. ఎడితేరా ఇక్కడికి వస్తే మనకేం అర్థం కాల. పాప మాటి రఘు 3 నెలలు అక్కడే పెట్టు, ఎందుకులే అజయ్తో చెప్పడం ఎందుకులే అని చెప్పి రఘు ఏం చేశాడు, సరే రూమ్లో ఉండను తెలిసిపోయింది 3 నెలలకి మనకి. బాబో ఇది మన వల్ల కదా, ఈ మనిషి కూడా కనపడ్డా ఏంది. తర్వాత పూరి గారితో అదే అన్న, నా జీవితాన్ని నాశనం చేశాడు సార్ ఇక్కడ పిలిపించాను రఘు నిజంగా వల్ల ఇది రఘుతో. సో పూరి జగన్నాథ్ తోటి మంచి ఇదే ఉంది కదా జ్యోతిలక్ష్మి ఆ టైంలో. అప్పటికప్పుడు మెసేజ్ చేస్తుంటాను. మొన్నే మళ్ళీ మెసేజ్ త్వరలో మన ఇద్దరం కలిసి చేస్తున్నాం
అన్నారా? అని అన్నాడు. ఓకే. అంతకంటే ఇంకే కావాలండి అంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమాలో ఉన్న ఉందా? ఏమో తెలియదు మనకి, ఇంకా ఓకే. చేద్దాం అని అన్నాడు. సరేనండి, డబ్బులు స్మార్ట్ సంగతి అయితే తెలియదు. తెలియదు ఇంకా. అది సో లైగర్లో రాలేదు ఛాన్స్. రాలే. సో ఇప్పుడు ఇంకా చెయ్యాలనుకుంటున్న వాళ్ళు డైరెక్టర్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ ఉండారు అట్లా నీకు వీళ్ళతో చెయ్యాలి వీళ్ళతో కొరటాల గారితో చేయాలండి. మిస్ అయిపోయాను. కొరటాల కొరటాల గారు నాకు ఆ చిరంజీవి గారిది కథ చెప్పేటప్పుడు ఆచార్య పిలిపించుకొని నాకు ఎంత అంటే ఆయన కథ చెబుతున్నాడు. ఇప్పుడు కూడా మనకు గోపిచంద్ అయితే మనకు బాగా దగ్గర మనిషిలాగా ఉంటాడు. అట్లానే ఇది మాట్లాడాము. ఇదంతా కూడా చూసి నేను ఇవన్నీ చూసి ఏమంటే మీరు కొరటాల సత్యనారాయణ గారు ఏమవుతారంటే వీళ్ళ తాతగారు ఏదో అవుతారట. అవునా? ఓకే. ఆ భావజాలం ఉంది ఆయనకి. ఆ భావజాలంతో మంచి మంచి కథలు అప్పుడు చేయాల్సింది. అప్పుడు కొంచెం ఆరోగ్యం ఇబ్బంది అయింది. తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ దాంట్లో ఉంటుంది అనుకున్నాను. మరి ఎందుకనో మరి చూద్దాం. దేవరాన్ని చేస్తున్నారు కదా ఇప్పుడు. అదే ఇంకేమన్నా ఉండే అంబిషన్స్ ఉండయా నీకేమన్నా? ఏమున్నాయి ఇకను వస్తే చేస్తా వెళ్ళటమే. మంచి మంచి క్యారెక్టర్ అంటే ఒక మంచి కొత్తగా ఉండేటట్టుగా ఏదైనా చేయాలని అంతే. నీలో ఒక మంచి కథ కూడా ఉండాలి. రుద్రమాంబపురం అనే సినిమా మాకు మన ఏరియా చేసింది. మన ఏరియా మత్స్యకారుల మీద నీకు తెలుసు చాలా కథలు ఉంటాయి అక్కడ. అవును. నిమ్మన సముద్రం పక్క తిరుగుతూ ఉంటావు కాబట్టి వాళ్ళల్లో కలిసిపోయి ఆ కథ రాసి ఉంటావు. సో ఇంకో కథ నిమ్మన జాతులకు సంబంధించి కథలు అయితే నాకు బాగా ఇంట్రెస్ట్ అవి ఉన్నాయి కొన్ని. త్వరలో ఇంకోటి మన యానాదులకు సంబంధించి ఒక కథ రాసేసావా? స్క్రిప్ట్ జరుగుతుంది. ఓకే. అంటే వాళ్ళ జీవితాలు అంటే వాళ్ళు ఎంత కళల విషయంలో కానీ వాళ్ళు మనకు అందరూ కనపడుతుంటారు. మన డ్యాన్స్లు అసలు అట్లా చూస్తే ఇట్లా పట్టేస్తారు. వాళ్ళది ఒక సపరేట్ జీవితం. అవును. ఊరు పెరిగే ఎక్కువగా ఉంటుంది. అట్లా కళ అనేది ఒక కళా రూపం ఏదైనా సరే అక్కడి నుంచే వస్తుంది. పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి శ్రమలోంచే పుట్టుకొస్తుంది. దాన్ని వాళ్ళే బతికిస్తారు. దాన్ని కొందరు ఏంటంటే దాన్ని కమర్షియల్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు. ఆ నేపథ్యంలో కొంచెం అక్కడ ఉండే ఒక అమ్మాయి దాని కథ అనమాట. ఒక అమ్మాయి ఈశ్వరి అని చెప్పేసి అమ్మాయి కథ ఒకటి. అవునా? నిజ జీవితానికి ఓకే. నిజ జీవితంలో ఒక ప్రాచీన కళారూపాలు ఆటల నేపథ్యంలో అంటే ఇన్స్పైరింగ్ లాగా ఉంటుంది. అది. ఓకే. అది ఒకటి జరుగుతుంది. అది కథ చేసేస్తే మనోడు కృష్ణని రెక్కి కృష్ణ. ఓ అవునా? ఓకే. రెక్కి కృష్ణతో మాట్లాడితే తను చేస్తాడేమో డైరెక్షన్ చూస్తున్నాను. ఈ వెబ్ సిరీస్ కూడా వస్తున్నాయి ఏమన్నా ఆఫర్? ఇప్పుడే యశ్రాజ్ బాంబే. అబ్బో దాని తర్వాత పుష్ప తర్వాత చాలా వచ్చినాయండి. యశ్ చోప్రా వాళ్ళది. యశ్ చోప్రా వాళ్ళది అది. యశ్రాజ్ ఫిలిమ్స్ అంటే అది ప్రజెంట్ ఆదిత్య చోప్రా. పుష్ప తర్వాత అసలు తెలుగు మలయాళంలో అయితే మలయాళంలో 3-4 ఫోన్ చేశారు. ఎందుకు వచ్చిన గొడవలు మనం కేరళ ఆడబోయి ఏం చేస్తాం బాబు అనుకున్నా. హిందీలో వచ్చినాయి, మలయాళం నుంచి. ఇప్పుడు మలయాళం అయితే ఒక 3 రోజుల క్రితమే ఒక ఆయన ఫోన్ చేశాడు. ఒకసారి డైరెక్టర్ గారు కథ చెప్తారు అంటారు. సరేనండి. అదొకటి. ఇప్పుడు అదే వెబ్ సిరీస్, పెద్ద వెబ్ సిరీస్ చేయబోతున్నారు యశ్రాజ్.